వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. సో నేను ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఇది డేటా బ్రిక్స్. సో ఈ యొక్క సిరీస్లో మొత్తం అంతా కూడా మనం మోస్ట్లీ సినారియో బేస్డ్ పై స్పార్క్ అండ్ స్పార్క్ ఎస్క్యూఎల్, సో ఇలా మనం రియల్ టైమ్ లాగా సినారియో బేస్డ్ యూస్ చేస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ నేను థియరీపై తక్కువ చెప్తాను. ఓకే, సో డేటా బ్రిక్స్ అండి. సో ఎవరైతే డేటా ఇంజనీరింగ్ రోల్లో సెటిల్ అవ్వాలి, డేటా ఇంజనీరింగ్లో ట్రై చేస్తున్నారో, సో వారికి డేటా బ్రిక్స్ అనేది చాలా చాలా ఈ యొక్క అప్లికేషన్ చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ డేటా బ్రిక్స్ అనేది ఏంటంటే ఇది ఒక క్లౌడ్ బేస్డ్ యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్. ఓకే, సో ఎయిదర్ మీరు డేటా అనలిటిక్స్ వెళ్ళాలనుకున్నా, డేటా ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నా, లేదా ఏఐఎంఎల్ రోల్ వెళ్ళాలనుకున్నా, సో డేటా బ్రిక్స్ అనేది కంపల్సరీగా రావాలి. సో మోస్ట్లీ డేటా ఇంజనీరింగ్ అనేది ఈ డేటాబ్రిక్స్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ డేటాబ్రిక్స్ ఫండమెంటల్స్ నేను ఒక తెలుగులో వీడియో చేస్తున్నాను మన తెలుగు వారి కోసం. ఫస్ట్ ఈ డేటాబ్రిక్స్ అనేది పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే స్పార్క్ని డెవలప్ చేస్తారో, సో ఆ యొక్క టీమే డేటాబ్రిక్స్ కూడా డెవలప్ చేసింది. ఓకే, సో మీరు ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ చేస్తున్న వారు కూడా డేటాబ్రిక్స్ యూజ్ అవుతుంది ఈ వీడియో. అలాగే ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా పైథాన్ నేర్చుకోండి, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, డిఎస్ఏ, నెక్స్ట్ ఎస్క్యూఎల్, స్పార్క్. ఓకే, సో ఇవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇది ఎలా మనం క్రియేట్ చేయాలి సిరీస్ డేటాబ్రిక్స్, ఎలా మనం ఫ్రీ ఎడిషన్ ఎలా చేయాలి చెప్తాను. యా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే అజూర్ మైక్రోసాఫ్ట్ అని ఉంది కదా. సో ఈ డేటాబ్రిక్స్ అనేది మీరు ఏ క్లౌడ్లోనే యూస్ చేయొచ్చు. ఐదర్ యూ కెన్ యూజ్ ఇన్ అజూర్, జిసిపి అండ్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఈ డేటాబ్రిక్స్ అనేది మనకు ఫ్రీ ఎడిషన్లో ఉంటుంది, కమ్యూనిటీ ఎడిషన్లో ఉంటుంది, అలాగే క్లౌడ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్లౌడ్తో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే కనుక మీకు ఫస్ట్ అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ అజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అజూర్ నుంచి డేటాబ్రిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి అది గో త్రూ అవ్వండి. చూసారు కదా, ఇది కమ్యూనిటీ ఎడిషన్, ఇది ఫ్రీ ఎడిషన్. జస్ట్ ఫ్రీ ఎడిషన్ మీద క్లిక్ చేయండి. మనం ఏదైతే జీమెయిల్తో లాగిన్ అవుతున్నామో దానికి మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఇవ్వగానే మనకి ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అది నాకు ఇదే ఈమెయిల్తో నేను మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు 3 చూపిస్తుంది ఇక్కడ, 3 అకౌంట్స్. యా, ఓకే, సో మనం డేటాబేస్ అయితే లాగిన్ అయ్యాం. ఇక్కడ మీరు చూసినట్లయితే డేటాబేస్ లోగో అయితే కనిపిస్తుంది కదా, ఫ్రీ ఎడిషన్ డేటాబ్రిక్స్ ఫ్రీ ఎడిషన్ లాగిన్ అయితే ఫ్రీ ఎడిషన్ ఉంటుంది. సో అదే మనం క్లౌడ్తో లాగిన్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజూర్తో లాగిన్ అయితే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ డేటాబ్రిక్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన యొక్క ఈ యొక్క ఎడిషన్ బట్టి మనకి మారిపోతుంది ఫ్రీ ఎడిషన్కి. సో ఇక మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అలాగే కమ్యూనిటీ ఎడిషన్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ అజూర్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, హోమ్, వర్క్ స్పేస్, కేటలాగు, జాబ్స్ అండ్ పైప్లైన్, కంప్యూట్, మార్కెట్ ప్లేసు,
ఈ ఎస్కలేటర్, క్వరీస్, డాష్బోర్డ్స్, జీనీ స్పేస్, అలర్ట్స్, ఓకే, అండ్ డేటా ఇంజెక్షన్, రన్స్ ఇవైతే కామన్గా ఉంటాయి, అన్నిట్లోనే కామన్గా ఉంటాయి. సో ఇవే మనకు మెయిన్గా మనం ఇక్కడ డేటాబ్రిక్స్లో యూజ్ చేసేవన్నీ కూడా. ఓకే, సో ఇది డేటాబ్రిక్స్ ఇవి అండి. ఇక్కడైతే డేటాబ్రిక్స్ ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే కనుక మన డేటాబేస్లో మోస్ట్లీ టూ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్. కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్ ఆర్ కంప్యూట్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ ఏంటంటే ఇక్కడ మనం యూఏలో ఏవైతే చూస్తున్నామో ఇక్కడ ఉన్నాయి కదా, వర్క్ స్పేస్, రీసెన్స్, కేటలాగ్, జాబ్స్ అండ్ పైప్ లైన్, కంప్యూట్. సో ఇవైతే యూఏలో మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా కంట్రోల్ ప్లేన్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ కంట్రోల్ ప్లేన్ ఎవరు మేనేజ్ చేస్తారు అంటే డేటాబ్రిక్స్ మేనేజ్ చేస్తుంది. ఓకే, సి డేటాబ్రిక్సే మేనేజ్ చేస్తుంది. ఇది నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి కంప్యూట్ ప్లేన్ ఆర్ డేటా ప్లేన్. కంప్యూట్ ప్లేన్, డేటా ప్లేన్ ఏంటంటే ఇప్పుడు మన యొక్క డేటాని మనం స్టోర్ చేస్తాం కదా. సో ఆ డేటా మనం స్టోర్ చేసినప్పుడు ఆ డేటా ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఆ యొక్క డేటాని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, ఆ డేటా ఎక్కడ ప్రాసెస్ అవుతుంది, అది దాన్ని ఆ యొక్క స్పేస్ ఉంటుంది కదా, దాన్ని ఎన్విరాన్మెంట్ని కంప్యూట్ ప్లేన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యొక్క డేటా అజూర్లో స్టోర్ అవుతుంది. సో నా యొక్క ఇప్పుడు నా కంప్యూట్ ప్లేన్ ఏమవుతుంది, అజూర్ అవుతుంది. ఓకే, జీసీపీ అయితే జీసీపీ అవుతుంది. ఏడబ్ల్యూఎస్ అయితే నా యొక్క కంప్యూట్ ప్లేన్ లేదా డేటా ప్లేన్ అందుకు ఏడబ్ల్యూఎస్ అవుతుంది. లేదు నేను డేటాబ్రిక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నట్టే కనుక నా యొక్క కంప్యూట్ ప్లేన్ ఏమవుతుంది, డేటాబ్రిక్స్ అవుతుంది. ఓకే, సో కంట్రోల్ ప్లేన్ అయితే కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి, కంట్రోల్ ప్లేన్ అండ్ కంప్యూట్ ప్లేన్. కంట్రోల్ అంటే మన యొక్క యూఐని కానీ మన యొక్క వర్క్ ఐటమ్స్ కానీ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే డేటాబ్రిక్స్, అది కంట్రోల్ ప్లేన్. కంప్యూట్ ప్లేన్ అంటే నేను స్టోర్ చేసే డేటాని కాంపిటేషన్స్ చేస్తాను కదా, అనాలైజ్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో దాన్ని కంప్యూట్ ప్లేన్ అంటారు. సో మన యొక్క డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాము, ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నాం అన్నది ఆ యొక్క కంట్రోల్ ప్లేన్, ఆ యొక్క కంప్యూట్ ప్లేన్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు నేను వన్ బై వన్ ప్రతి నీకు ఆప్షన్ నేను చూపిస్తాను. ఇది హోమ్ బటన్. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఇక డేటాబ్రిక్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటే కదా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది అన్నమాట, అన్ని ప్రతిదీ ఉంటాయండి. ఎలాగా డేటా ఎలాగా ప్రాసెస్ చేయాలి, పైప్లైన్స్ ఎలా బిల్డ్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఏఐ బిఐ డాష్బోర్డ్స్ ఉంటాయి, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిఐ డాష్బోర్డ్స్ ఉంటాయి. ఓకే, సో అది ఇక్కడ మనకి హోమ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వర్క్ స్పేస్. ఓకే, వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసే నోట్బుక్స్ కానీ, ఓకేనా, లేదా కనుక మనకి మన వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా వర్క్ స్పేస్లో ఉంటుందన్నమాట. చూసినట్లయితే వర్క్ స్పేస్ ఉంది కదా, ఇది రెపోస్. రెపోస్ అంటే ఇవి రెపోస్ అంటే మనకు సిఐసిడి ఉంటుంది కదా, కంటిన్యూ ఇంటిగ్రేషన్ కంటిన్యూ డిప్లాయ్మెంట్. సిఐసిడి డిప్లాయ్మెంట్స్ అన్నీ కూడా మనకు వర్క్ స్పేస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిట్ బకెట్ కానీ, గిట్ హబ్ కానీ, గిట్ ల్యాబ్ కానీ, లేదా అజూర్ డెవాప్స్ కానీ ఏదైనా మీరు ఒక సిఐసిడి యూజ్ చేస్తే కనుక అవి ఇక్కడి నుంచి మీరు క్లోన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లోన్ చేసుకొని రెపోస్ క్రియేట్ చేసుకోవాలి. సో వీటిని మనం ఏమంటామంటే ఇక్కడ మనకి డేటాబ్రిక్స్ అసెట్ బండిల్స్ అంటాం. డేటాబ్రిక్స్ అసెట్ బండిల్స్, ఇక్కడ బండిల్స్ క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మోడల్ ఉంది. నా మోడల్ని నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తామా, చెయ్యం. ఫస్ట్ లోకల్గా టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తాం. మళ్ళీ యూఐటీలో టెస్ట్ చేస్తాం. యూఐటీలో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్కి పంపిస్తాం అన్నమాట. సో ఇదంతా కూడా మనం మాన్యువల్గా చెయ్యం, రియల్ టైంలో ఏది కూడా మాన్యువల్గా చెయ్యం, అంతా కూడా ఆటోమేషన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ నేను లోకల్గా టెస్ట్ చేసిన తర్వాత నా కోడ్ టెస్ట్ అయిన తర్వాత అప్పుడు నేను డెవలప్మెంట్కి పుష్ చేస్తాను. సో అది డెవలప్మెంట్లో కూడా రన్ అవుతుంది. దాని తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత యూఐటీ రన్ అవుతుంది. యూఐటీలో కూడా రన్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత
ప్రొడక్షన్కి వెళ్తుందనమాట. సో ఇదంతా కూడా ఈ యొక్క ఏంటిది ఇది ప్రాసెస్ అంతా ఉంది, ఎస్డిఎల్సి ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. దీనిని ఫర్ ఎగ్జాంపుల్ సిఏసిడి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రొడక్షన్ నాకు స్టాక్ హోల్డర్ నుంచి ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాలమ్ని యాడ్ చేయాలి, లేదా కాలమ్ డిలీట్ చేయాలన్నమాట. సో నేను డైరెక్ట్ ప్రొడక్షన్లో చేయను. ఆ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో నేను ప్రొడక్షన్లో చేయను. ఫస్ట్ నేను ఆ కోడ్ని నాకు లోకల్లో రన్ చేసుకుంటాను. రన్ చేసిన తర్వాత అది డెవలప్మెంట్లో టెస్ట్ చేస్తాను. టెస్ట్ అయ్యింది, ఓకే. సో యూఐటీలో పుష్ చేస్తాను. యూఐటీలో కూడా వర్క్ అయింది. సో అక్కడ నేను ప్రొడక్షన్కి పుష్ చేస్తాను అనమాట. అప్పుడు ప్రొడక్షన్లో వర్క్ అవుతుంది, ఓకేనా. సో దీనిని సిఐసిడి అంటారు, సిఐసిడి పైప్లైన్స్ అంటారు. నెక్స్ట్ షేర్డ్. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో చాలామంది వర్క్ చేస్తారు కదా మీతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబ్రిక్స్ యాక్సెస్ చేసేవారు ఒక 10 మంది ఉన్నారనుకోండి. సో 10 మంది కూడా ఒక యొక్క వర్క్ని షేర్ చేసుకుంటారనమాట, ఓకే. మీరు ఒక నోట్బుక్ క్రియేట్ చేస్తారు. నోట్బుక్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి చేయొచ్చు మనం. సో నోట్బుక్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాము. చూపిస్తాను మీకు ఎలా నోట్బుక్ క్రియేట్ చేయాలని చూపిస్తాను నేను హోమ్ నుంచి, ఓకేనా. ఒక నోట్బుక్ అయితే క్రియేట్ అయి ఉంది. ఆ క్రియేట్ అయిన నోట్బుక్ మీరు మీ యొక్క కొలీగ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారు. అది ఇక్కడ మనం షేర్లు క్రియేట్ చేస్తే అక్కడ త్రూ అవుట్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో సో వారికి యాక్సెస్ ఉంటుందండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పాను కదా 10 మంది వర్క్ చేస్తారని చెప్పాను కదా. ఆ 10 మంది కూడా డెవలపర్స్ అవరు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఒక ముగ్గురు నలుగురు ఉంటే కనుక ఒక టీమ్ లీడ్ ఉంటారు, ఒక ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఉంటాడు, ఒక అడ్మిన్ ఉంటారు, ఓకే. సో అలాగా మళ్ళీ నెక్స్ట్ డేటా గవర్నెన్స్ టీం ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ఏంటంటే ముందు గ్రూప్స్గా క్రియేట్ అవుతాయి. గ్రూప్స్ క్రియేట్ చేస్తారనమాట. అడ్మిన్ గ్రూప్ అని, ఓకే, అండ్ డెవలప్మెంట్ గ్రూప్ అని, ఇంకా ప్లాట్ఫామ్ ఇంజనీర్ అని. సో ఇలాగా ఒక 3 4 అలా గ్రూప్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క గ్రూప్లోని కూడా మల్టిపుల్ యూజర్స్ ఉంటారనమాట. సో బేస్డ్ ఆన్ గ్రూప్స్ మన యొక్క డేటా అనేది కానీ యొక్క కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. దాన్ని డేటా గవర్నెన్స్ అంటారు, ఓకేనా. సో డేటా సెక్యూరిటీగా మనకి అది యూస్ అవుతుంది. అది ఎలా చేస్తారు అనేది నేను నెక్స్ట్ చెప్తాను, ఒక నెక్స్ట్ కమింగ్, ఓకేనా. సో ఈ విధంగా షేర్డ్ అనేది ఉపయోగపడుతుంది. యూజర్స్ అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకి యూజర్స్లో ఉంటుంది. సో ఫర్ ప్రజెంట్ నాది డేటా స్పార్క్ అకాడమీ కాబట్టి సో ఇది నా యూజర్, ఓకే. సో ఇది మనకి వర్క్ స్పేస్ అనేది ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ రీసెంట్స్ అంటే మనం రీసెంట్గా ఏమైతే మనం యాక్టివిటీస్ చేసాము, ఏమైతే డెవలప్మెంట్స్ అని కూడా రీసెంట్ ట్యాబ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ క్యాటలాగ్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డేటాబ్రిక్స్, ఓకే. సో క్యాటలాగ్ అంటే ఏంటంటే మన యొక్క డేటా స్టోర్ అవుతుందన్నమాట ఇక్కడ, ఓకే. క్యాటలాగ్ అనేది డేటా స్టోర్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సో నేనైతే కొన్ని క్యాటలాగ్స్ క్రియేట్ చేస్తాను. అవి ఆ క్యాటలాగ్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాటలాగ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. క్రియేట్ ఏ క్యాటలాగ్. ఓకే. సో క్యాటలాగ్ అనేది 3 లెవెల్ నేమ్ స్పేస్ అనమాట. ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే క్యాటలాగ్ నేమ్ డాట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్, ఓకే. సో మన యొక్క డేటా యాక్సెసింగ్ కానీ డేటా మాస్కింగ్ కానీ సో ఇలా 3 లెవెల్ నేమ్ స్పేస్లో మన యొక్క ఇనిషియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ క్వరీలో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఎలాగ కాల్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్యాటలాగ్ నేమ్ డాట్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇలా ఉంటుందన్నమాట, ఓకే. సో క్యాటలాగ్లో ఒక స్కీమా ఉంటుంది, మనం స్కీమా క్రియేట్ చేయాలి.
సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, మన డేటా ఎక్కడైనా స్టోర్ అవ్వాలనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా మనం ఎక్స్టర్నల్ అంటే క్లౌడ్లో స్టోర్ చేయాలంటే కనుక ఇక్కడ మనం ఇక్కడ మనం కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇన్ కేస్ నా డేటా ఎక్స్టర్నల్గా స్టోర్ అవ్వాలనుకుంటే. యా, స్కీమా అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుందన్నాను, టేబుల్స్. టేబుల్. సో ఈ వాల్యూమ్ అంటే ఏంటంటే మన యొక్క డేటా క్లౌడ్లో స్టోర్ అవ్వాలనుకుంటే కనుక మనం వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట. ఇది సో వాల్యూమ్లో మనం స్టోర్ చేస్తాం. వాల్యూమ్ ఇస్ బట్టే ఇది కూడా ఒక స్టోరేజ్, అంటే క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. అలాగే టేబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇదంతా థియరీ కాబట్టి నేనేమి ప్రాక్టికల్ చూపించట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎలా టేబుల్ క్రియేట్ చేయాలని నేను చెప్తాను. చూసినట్లయితే చూసారు కదా, కేటలాగ్ నేమ్ డాట్ స్కీమా నేమ్. సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ చేస్తాను ఫాస్ట్ కానీ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మా కంప్యూటర్ ఒక సర్వర్లెస్ ఉంది కదా, సో అది ఏంటంటే నేను కంప్యూటర్ ఆప్షన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్తాను. ఎస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కన్సోల్లో ఓకే అని వచ్చింది, అంటే నా టేబుల్ క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది, కేటలాగ్ అనే కేటలాగ్ అండర్ స్కోర్ న్యూ అనే కేటలాగ్లో, స్కీమా అండర్ స్కోర్ న్యూ అనే స్కీమాలో. మీరు చూసినట్లయితే కనుక నా ఈ టేబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే కేటలాగ్లో ఉంటుంది. కేటలాగ్కి వెళ్ళి కేటలాగ్, ఎస్, టేబుల్స్ T1 టేబుల్ అయితే క్రియేట్ అయింది. సో డేటా ఏమి ఇంజెస్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ ఓన్లీ టేబుల్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక 3 లెవెల్ నేమ్ స్పేస్ ఉన్న టేబుల్ అయితే మనం ఇక్కడ డేటాబేస్లో క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జాబ్స్ అండ్ పైప్ లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మోడల్ నేను నాకు మోడల్ క్రియేట్ చేస్తాను పైస్పార్క్ యూస్ చేసి. అయితే నేను మోడల్ని స్కెడ్యూల్ చేయాలి, అంటే ఆటోమేట్ చేయాలి. సో ఎలా చేస్తామంటే ఇక్కడ జాబ్స్ అండ్ పైప్ లైన్ ఉంది కదా, సో ఇక్కడ మన జాబ్స్ అండ్ పైప్ లైన్లో మనం బిల్డ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకు జాబ్ క్రియేట్ ఉంది కదా, సో ఇక్కడ మనకు ఆ యొక్క మోడల్ జాబ్ లేదా ఈటీఎల్ పైప్ లైనా, ఇంజెక్షన్ పైప్ లైనా, సో ఇక్కడ మనకు స్పెసిఫై చేయాలి. ఏదో జాబ్ అయితే జాబ్, లేదా ఈటీఎల్ అయితే ఈటీఎల్, ఇంజెక్షన్ అయితే ఇంజెక్షన్, ఇలా చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఏమీ కూడా అంతవరకు వెళ్ళలేదు కాబట్టి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలాగా. సో ఇక్కడ ఒక నోట్బుక్ ఉంటుంది కదా, నోట్బుక్ని క్రియేట్ చేసి మన టాస్క్ నేమ్, నోట్బుక్ పాత్, సో ఇలాగా ఇలా మనం చేయాలన్నమాట. సో పారామీటర్స్ ఏదైతే ఉందో నేను ప్రతిదీ చెప్తాను. నేను ప్రతిదీ కూడా ఏవి స్కిప్ చేయను, ప్రతిదీ కూడా నేను చెప్తాను. అయితే ఒక వీడియోలోనే మొత్తం అయితే రాదు. ఓకేనా, ఒక డేటాబేస్ ఇది ఒక వాషన్ అనమాట. ఓకే, సో మోస్ట్లీ పెద్ద పెద్ద వీడియోలు చేసేదంటే నేను ఒక ఒకే టాపిక్ తీసుకుని దాన్ని క్లియర్ కట్గా నేను ఇన్డెప్త్గా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనం క్రియేట్ చేసిన మోడల్స్ని ఈ విధంగా మనం ఆటోమేట్ చేస్తాం. ఇలా ఓకే, సో ఇది ఇలాగ మనం క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక YAML ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. YAML, ఎడిట్ యాజ్ YAML ఉంది కదా, సో ఈ YAML ఫైల్ని మనం వర్క్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిపోస్ ఉంది కదా, అసెట్ బండిల్స్ ఉన్నాయి కదా, సో ఆ YAML బేస్ చేసుకొని మన యొక్క CI/CD పైప్ లైన్లో మనం ఇక్కడ డిప్లాయ్ చేస్తామన్నమాట. ఓకే,
సో ఇది ఒక లైఫ్ సైకిల్. నెక్స్ట్ కంప్యూట్. ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా, సో కంప్యూటర్ వచ్చేసి మనకి మెయిన్లీ ఇది నా యొక్క స్టాండ్ లోన్ కాబట్టి ఇది సర్వర్లెస్ నేను యూస్ చేస్తున్నాను. సర్వర్లెస్ బై డిఫాల్ట్ సర్వర్లెస్ ఉంటుంది అనమాట. ఈ సర్వర్లెస్ అంటే ఏంటంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నేను చెప్తాను. కంప్యూటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ వర్చువల్ మిషన్స్ అనమాట. అంటే ఒక మెషిన్ లేదా ఒక ప్రాసెసర్, సర్వర్. ఓకే, కంప్యూటర్ అనేది మనం కాంపిటేషన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ప్లేస్ అనమాట. అంటే వర్చువల్ మెషిన్స్లో ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, సో మనకి ఏం కావాలి, సిపియు కావాలి, ర్యామ్ కావాలి, కోర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ అనేది మనం కంప్యూటర్లో మనకు ఉంటాయి. ఇప్పుడు మనకు మన వాళ్ళు చెప్పుకున్నాం డేటాబ్రిక్స్ అనేది బ్యాక్ ఎండ్ మనకంతా కూడా స్పార్క్ యూస్ అనేది ఇంజిన్లో స్పార్క్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉంటుందన్నమాట. స్పార్క్ అంటే మనకి ఏముంటాయి కాంపోనెంట్స్, డ్రైవర్ ఉంటుంది, డ్రైవర్ నోడ్, ఎగ్జిక్యూటర్ నోడ్. ఓకే, సో ఇంకా క్లస్టర్ మేనేజర్. ఓకే, ఇంకా ఎగ్జిక్యూటర్లో మనకి టాస్క్, ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి, టాస్క్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్లో ఇదంతా కూడా రన్ అవ్వాలంటే ఒక మెషిన్ కావాలి. ఈ మెషిన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే, ఇప్పుడు సర్వర్లెస్ అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సర్వర్లెస్ అయితే కనుక డేటాబ్రిక్సే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లేదా మీరు అజూర్ తీసుకున్నారనుకోండి, అజూర్ క్లౌడే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో అది అలా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కంప్యూటర్లో మెయిన్గా త్రీ టైప్స్ ఉంటాయి. మెయిన్లీ టూ వచ్చేసి జాబ్ పర్పస్ అండ్ ఆల్ పర్పస్ ఉంటుందన్నమాట. ఆల్ పర్పస్ అంటే ఏంటంటే, నా యొక్క క్లస్టర్ 24/7 అప్ అండ్ రన్నింగ్ ఉండాలి. 24/7 అప్ అండ్ రన్నింగ్ ఉండాలి. అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే 24/7 రన్ అవ్వాలి కాబట్టి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది జాబ్ క్లస్టర్ అనుకోండి, ఇప్పుడు నేను జాబ్ క్రియేట్ చేశాను, అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12కి రన్ అవ్వాలి, 12 పిఎంకి రన్ అవ్వాలి. సో అది ఏమవుతుందంటే కరెక్ట్గా 12 పిఎం ముందు వరకు కూడా అది జాబ్ క్లస్టర్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. డిజేబుల్ అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్ డిజేబుల్ అయిపోయి ఉంటుంది. ఒకసారి నాకు 12 పిఎం అయిన తర్వాత ఎప్పుడైతే నా జాబ్ నాకు ట్రిగ్గర్ అయిందో అప్పుడు జాబ్ క్లస్టర్ ఏమవుతుందంటే అప్పుడు అది మొత్తం మళ్ళీ ఆ యొక్క జాబ్ మళ్ళీ క్లస్టర్ మళ్ళీ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్ క్రియేట్ అయ్యి ఆ యొక్క మోడల్కి అటాచ్ అవుతుంది అనమాట. అటాచ్ అయ్యి ఆ యొక్క మోడల్ రన్ అవుతుంది. వన్స్ ఆ మోడల్ రన్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయి ఆగిపోయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా నా క్లస్టర్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది జాబ్ క్లస్టర్ ఆల్ పర్పస్ క్లస్టర్ యొక్క డిఫరెన్సెస్. ఓకే, సో ఐ థింక్ ఇది ఫ్రీ ఎడిషన్ కాబట్టి మనకి ఓన్లీ సర్వర్లెస్ ఉంటుంది. అది మన వేరే కమ్యూనిటీ ఎడిషన్ కానీ ఇలాగే ఏదైనా తీసుకున్నట్లయితే కనుక అక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఈ టెస్ట్ పర్పస్ కోసం కాబట్టి నేను ఫ్రీ ఎడిషన్ తీసుకున్నాను. లాస్ట్లో నేను ఒక వీడియో చేస్తాను, అది కమ్యూనిటీ ఎడిషన్లో ఎలా ఉంటాయి ఆప్షన్స్, అవి ఎలాగ మనం వర్క్ చేయాలి అవన్నీ నేను తర్వాత వీడియోలో చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఇవి ఎస్క్యూఎల్. ఎవరైతే డేటా అనలిటిక్స్ అంటే ఎస్క్యూఎల్ పై వర్క్ చేస్తారో సో వాళ్ళు మోస్ట్లీ యూజ్ చేస్తారు ఎస్క్యూఎల్ ఎడిటర్. సో మోస్ట్లీ మనం కూడా ఇవే యూజ్ చేస్తాం, డేటా ఇంజనీర్స్ కూడా ఇవే యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనం ఎస్క్యూఎల్ కోడ్ అయితే రన్ చేస్తాము, క్వరీస్. ఓకే, అండ్ డాష్బోర్డ్స్. ఏఐ డేటాబ్రిక్స్లో వచ్చి ఒక ఫ్యూచర్ ఏంటంటే ఏఐబిఐ డాష్బోర్డ్స్ అనమాట. సో మనం యొక్క జస్ట్ న్యాచురల్ ప్రాంప్ట్స్ ఇచ్చి కూడా మనం డాష్బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్ అదంతా కూడా ఏజెంట్స్ ఉంటాయి అనమాట. సో అవి ఏజెంట్స్ తీసుకొని మనకు ప్రాంప్ట్ తీసుకొని మనకి ఏ విధంగా కావాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అంతా కూడా ఆటోమేటిక్గా ఏఐని మనకి డాష్బోర్డ్స్ అయితే మనకి క్రియేట్ అవుతాయి. సో ఇది జీనీ అంటే ఏంటంటే, సో మనకి డేటాబ్రిక్స్కి జీనీ అనేది మనకి ఏఐ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐకాన్ ఇది జీనీ. ఓకే, సో మనకి ఏవైతే మనం మైండ్లో ఉందో మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో మన ఒక ప్రాంప్ట్ అంతా కూడా మనకి టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే అది మనకి ఏఐ బేస్డ్ మనకి ఇక్కడ కోడ్ రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలర్ట్స్, ఇవన్నీ ఈమెయిల్ నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ ఉంది, ఒక పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ నేను బిల్డ్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్డ్ అయింది, నాకు అలర్ట్ కావాలి కదా, నాకు ఈమెయిల్కి అలర్ట్ వస్తుంది అనమాట. సో ఈమెయిల్ అలర్ట్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క పైప్ లైన్ 1 అవర్లోనే లేదా వితిన్ ద 1 అవర్లోనే రన్ అవ్వాలి. ఓకే, బట్ నా పైప్ లైన్ మోర్ దెన్ 3 అవర్స్ 4 అవర్స్ రన్ అవుతుంది. సో లాంగ్ రన్నింగ్ జాబ్. సో యొక్క 1 అవర్ అయిపోయిన తర్వాత
లిమిట్ అయిపోయిన తర్వాత నాకు మెయిల్ వస్తుంది అనమాట. ఓకే, స్టిల్ రన్నింగ్ అని వస్తుంది. సో నేను ఒక ఆ మెయిల్ చూసుకొని ఏ జాబ్ అయితే ఫెయిల్ అయింది, ఏ జాబ్ అయితే రన్ అయింది, ఇవన్నీ కూడా నేను మానిటర్ చేస్తుంటాను ఇక్కడ ఇలాగా. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇంకా ఇది డేటా ఇంజనీరింగ్. ఓకే, సో డేటా ఇంజనీరింగ్లో మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనం జాబ్స్ అన్ని క్రియేట్ చేస్తాం కదా. సో అవన్నీ కూడా మనకి ఈ యొక్క రన్స్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈటీఎల్ పైప్లైన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే అండి, డేటా ఇంజనీషన్ ఏంటంటే నా యొక్క డేటా ఎక్స్టర్నల్ డేటా ఉంటుంది. నా ఎక్స్టర్నల్ డేటాని నేను నా డేటా బ్రిక్స్కి నేను ఇంజెస్ట్ చేయాలనుకుంటాను, ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటాను. సో అప్పుడు మనం ఇక్కడ డేటా ఇంజనీషన్ ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కనెక్షన్స్ అనమాట మనకి, అంటే ఎక్స్టర్నల్ డేటా సోర్స్లు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాల్యూమ్ అని చెప్పాను కదా, ఇక క్లౌడ్ బేస్డ్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదైనా ఒక ఫైల్ ఉంది, నేను వాల్యూమ్లోకి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇలా మన యొక్క బ్రౌజ్ చేస్తే ఆ యొక్క ఫైల్, అది యొక్క .csv కానీ ఏదైనా కానీ ఆ ఎక్స్టెన్షన్తో ఉంటుంది కదా. సో దాన్ని మనం ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేసుకుని ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్సీ టేబుల్. ఓకే, బట్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ క్లౌడ్. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్లౌడ్. So we can create a table by using UI also. UI బేస్ చేసుకుని కూడా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫార్మాట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. CSV, TSV ఆ ఫార్మాట్లో ఉన్న టేబుల్ని మనం ఇలా బ్రౌజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా AML అండి. నేనైతే AML టచ్ చేయట్లేదు. సో ఓన్లీ నేను డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా అనలిటిక్స్ రిలేటివ్ అన్నీ కూడా నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్లీ డేటా బ్రిక్స్ అనేది ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, సో బిఫోర్ డేటా బ్రిక్స్ మనకి డేటాబేస్ అనేది ఉండేది. డేటాబేస్, సో అవన్నీ కూడా వేర్ హౌస్ అన్నమాట. డేటా వేర్ హౌస్ అని అంటాం. MySQL ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డేటా వేర్ హౌస్ అనమాట. అయితే మనం అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, డ్రాబ్యాక్ అని కాదు, దాని యొక్క ఫీచర్ అనమాట. ఫీచర్ ఏంటంటే అక్కడ ఓన్లీ స్ట్రక్చర్ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట. టేబుల్, ఓకేనా, కాలమ్స్ అండ్ రోస్. ఆ యొక్క టేబుల్ ప్యూర్ స్ట్రక్చర్ డేటా ఉంటుందన్నమాట. అదేంటంటే నాకు ఏదైనా ట్యాబ్లు యాక్సెస్ చేయాలన్నా, ఓకేనా, ఏదైనా నాకు పవర్ BI కానీ ఏదైనా ఒక యూఐ ఒక BI డెవలప్మెంట్ ఏంటంటే ఆ యొక్క డేటా వేర్ హౌస్లో ఉన్న టేబుల్ని ఈజీ యాక్సెస్ చేయొచ్చు, ఈజీగానే అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో డేటా వేర్ హౌస్ అనేది ఏంటంటే క్లీన్ అనమాట. ఇంకా అంటే ఎంటర్ప్రైజ్ రెడీ డేటా, ప్రొడక్షన్ రెడీ డేటాని మనం వేర్ హౌస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో అవి ఏంటంటే యాసిడ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఓకేనా, ఎనలిటిక్స్ కానీ మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి డేటా వేర్ హౌస్లో. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బిగ్ డేటా హడూప్ వచ్చిన తర్వాత, సో ఈ యొక్క డేటా అనేది సెమీ స్ట్రక్చర్గా వచ్చింది, అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చింది, వీడియోస్ కానీ, ఓకే, PDF ఫైల్స్, ఓకే, అండ్ యావ్రో, పార్కెట్, డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ అయితే వచ్చేస్తాయి మనకి. సో అవి ఆ ఫార్మాట్స్ డేటా వేర్ హౌస్లో స్టోర్ చేయలేం. సో అవి ఎక్కడ స్టోర్ చేయాలంటే డేటా లేక్లో స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ S3, ఓకే, హడూప్ HDFS, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్, ఓకే, లేదా మన యొక్క అజూర్ AWS Gen 2, ఓకే, ఇవన్నీ కూడా డేటా లేక్ ఉంటాయి కదా. అక్కడ మన డేటా లేక్లో మనం స్టోర్ చేయొచ్చు అనమాట. డేటా లేక్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎనీ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది. కానీ అక్కడ మన అనాలిసిస్ అనేది చాలా టఫ్ ఉంటుంది, చాలా కష్టం. ఆ డేటాని అనాలిసిస్ చేయడం చాలా కష్టం అనమాట. నెక్స్ట్ అవి యాసిడ్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేయవు. అయితే డేటాబ్రిక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క డేటా వేర్ హౌస్ ఫీచర్స్ ప్లస్ డేటా లేక్ ఫీచర్స్ రెండింటిని కంబైన్ చేసి వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది ఏంటంటే డేటా వేర్ హౌస్ ప్లస్ డేటా లేక్ హౌస్. ఓకే, ఈ లేక్ హౌస్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ లేక్ హౌస్లో ఏంటంటే ఎయిదర్ మనం అనాలిసిస్ చేయొచ్చు, యాసిడ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఓకే. సో నెక్స్ట్ ఇంకా లైక్ సెమీ స్ట్రక్చర్ డేటా స్టోర్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, అన్స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా మనం విజువలైజేషన్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్ అంతా కూడా మన డేటాబ్రిక్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇదే అండి
బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ డేటాబ్రిక్స్. ఓకే, నా నెక్స్ట్ వీడియో వచ్చేసి అప్సెట్స్ గురించి చెప్తాను. అప్సెట్స్ అంటే అప్డేట్ అండ్ ఇన్సెట్. ఓకే, ఎస్క్యూఎల్లో ఉంటుంది కదా మన యొక్క ఈ అప్సెట్స్ ఎలా చేస్తాము, అప్డేట్ వేరేగా నెక్స్ట్ ఇన్సెట్ వేరేగా చేస్తాం. కానీ ఇక డేటాబ్రిక్స్లో ఏంటంటే అలా ఉంటుంది అనమాట. అప్సెట్స్ అని ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఒక చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు డేటా ఇంజనీర్ అయిన తర్వాత డేటాబ్రిక్స్ మీరు నేర్చుకున్న వర్క్ చేస్తారు కదా, మరి ఏ కంపెనీలోకి వెళ్ళండి కంపల్సరీగా ఈ అప్సెట్స్ అనేది చేస్తారు. ఓకే, ఎవరు కూడా ఈ అప్సెట్స్ అనేది స్టార్టింగ్లో చెప్పరు. ఓకే, సో ఇది కొంచెం లాస్ట్లో ఈ టాపిక్ చెప్తారు, బట్ నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అప్సెట్స్ అనమాట. ఓకే, సో నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి అప్సెట్స్ గురించి ఉంటుంది. సో ఇదండి డేటాబ్రిక్స్ గురించి ఇంట్రడక్షన్. ఇది ఒక వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.